హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఒక వేదికగా ఒక అద్భుతమైన మరియు పర్యావరణ హితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మరి రాష్ట్ర రవాణా మరియు పొరుగు శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా రంగంలోకి దిగి అక్కడ ప్రదర్శనకు ఉంచినటువంటి అత్యాధునిక ఎలక్ట్రిక్ బైకులను అత్యంత ఆసక్తితో మరియు నిశితంగా పరిశీలించారు. ఆయన కేవలం ఆ వాహనాలను పైపైన చూడటమే కాకుండా వాటి సాంకేతిక బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సమయం మరియు సామాన్య ఉద్యోగులకు అవి ఎంత సౌకర్యవంతంగా ఉంటాయనే ప్రతి చిన్న విషయాన్ని కూడా కంపెనీ ఆహ్, ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరి మంత్రి గారు స్వయంగా ఇలాంటి వాహనాలపై ఆసక్తి చూపడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగం పర్యావరణ పరిరక్షణలో ముందు ఉండాలి అని చాటి చెప్పడమే. మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ గూడా ఈ ఆధునిక యుగానికి తగ్గట్టుగా ఒక మారుతున్న తమ వ్యక్తిగత రవాణా కోసం పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేయాలనైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే కాకుండా వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చాలనే సంకల్పంతో ఈ బహుతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో అధిక భాగం ఇంధనం ఖర్చులకే వెచ్చించకుండా ఈవీ వాహనాల ద్వారా పొదుపు చేసుకునే మార్గాన్ని ప్రభుత్వం చూపుతోంది. ఇది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు, ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం. ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలైనటువంటి మహీంద్రా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, అలాగే గ్రావిటన్ మోటార్స్ మరియు ఓలా వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ముందుకైతే వచ్చాయని పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి గారు మీడియాకైతే వెల్లడించారు. మరి ఈ కంపెనీలు తమ దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమ ఫీచర్లు కలిగిన మోడల్స్ అంటే తక్కువ ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలను ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో అయితే ఉంచాయి. మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఈ బ్రాండ్‌లు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఉద్యోగులకు నాణ్యమైన వాహనాలు లభిస్తాయనే నమ్మకం ఏర్పడింది. కంపెనీల మధ్య ఉన్న ఈ పోటీ వల్ల ఉద్యోగులకు మరిన్ని ఫీచర్లు మరియు మెరుగైన సర్వీస్ పొందే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, వారు తమ అధికారిక గుర్తింపు కార్డును, అఫీషియల్ ఐడీ కార్డు చూపించడం ద్వారా నేరుగా రాయితీని పొందవచ్చు. కేవలం గుర్తింపు కార్డు ఆధారంగా 10% నుండి 20% వరకు భారీ రాయితీతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని మంత్రి ప్రకటించారు. ఉదాహరణకు ఒక వాహనం ధర రూ. 1,00,000 ఉంటే ఈ రాయితీ ద్వారా దాదాపు రూ. 20,000 వరకు తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా షోరూమ్‌లలో సామాన్యులకు దక్కని ఇలాంటి ఆఫర్‌లను కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా చర్చించి ప్రభుత్వం ఇప్పిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగులందరికీ ఎలక్ట్రిక్ వాహనం అనేది ఒక కల కాకుండా సాకారం కానుంది. మంగళవారం నాడు సచివాలయంలో జరిగినటువంటి ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులైనటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, అలాగే డీజీపీ శివోధర్ రెడ్డి గారు మరియు రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ గారు పాల్గొన్నారు. వీరందరితో పాటుగా వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. మంత్రి గారు వీరితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి ఉద్యోగికి రాయితీ అందేలాగా చూసే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ప్రభుత్వంలోని అత్యంత అత్యున్నత స్థాయి వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రాంతంగా మార్చాలనేది ప్రభుత్వ బలమైన ఆకాంక్ష. వాహనాల నుండి వెలువడే పొగ వల్ల పర్యావరణం దెబ్బతినటమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దీనిని అరికట్టాలని వాహనాల వాడకంలో మార్పులు తేవాలని అందుకే ప్రభుత్వం ఉద్యోగుల నుండే ఈ విప్లవం మొదలవ్వాలి అని చెప్పేసి మంత్రి గారు వివరించారు. ఉద్యోగులు ఈవీ వాహనాలను వాడటం చూసి సామాన్య ప్రజలు కూడా ప్రేరణ పొందుతారని, తద్వారా రాష్ట్రం మొత్తం కాలుష్య రహితంగా మారుతుందనైతే ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే కార్యక్రమం
ఇది ఒక కీలక అడుగు. ఈ ప్రణాళిక కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాదని, భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్‌పై తిరిగే అన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల దూర ప్రయాణాలు చేసే వారికి కూడా కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకైతే వస్తుంది. ఆర్ఆర్ చుట్టుపక్కల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా రవాణా శాఖ మంత్రి సారించి దృష్టి సారించింది. ఇక మొత్తానికి తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి గారు మాటల ద్వారా అయితే స్పష్టమవుతోంది.